మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి విస్తుగొలిపే నిజం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం బారామతిలో ప్రమాదానికి గురైనటువంటి అదే ప్రైవేట్ విమానం గతంలో 2023లో కూడా ఒకసారి ప్రమాదానికి గురైంది. సెప్టెంబర్ 2023లో ముంబై విమానాశ్రయంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఈ విమానం రన్వే పై నుంచి పక్కకు దూసుకెళ్లి అదుపు తప్పి పడిపోయింది. ఆ సమయంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పెను ప్రమాదం తప్పింది. అప్పట్లో విమానంలో ఉన్న 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కానీ ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరమ్మతులు చేసి దానిని తిరిగి సర్వీస్లోకి తీసుకొచ్చారు. అదే విమానంలో నేడు అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి ప్రయాణించారు. ఉదయం 8:45 సమయంలో బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతూ ఉండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. అదే విమానం అజిత్ పవార్ ప్రాణాలను బలి తీసుకోవడం గమనార్హం. బుధవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఈ విమానం బారామతి ఎయిర్పోర్ట్లో దిగుతూ ఉండగా ఒకసారిగా నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఓ భద్రతా అధికారి, పిఎస్ఓ, ఒక అటెండర్, 2 పైలట్లు, మొత్తం 5గురు మరణించినట్లు డీజీసీఏ ధృవీకరించింది. ఈ విమానాన్ని ఢిల్లీకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్ అనే ప్రైవేట్ చార్టర్డ్ సంస్థ నిర్వహిస్తోంది. గతంలోనే ప్రమాదానికి గురైన విమానాన్ని తిరిగి వాడటం, అందులోనూ కీలక నేత ప్రయాణించడంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నికల్ లోపం ఉందా లేదా వాతావరణం కారణమా అన్న కోణంలో డీజీసీఏ విచారణ ప్రారంభించింది. విమానంలో సాంకేతిక లోపం ఉందా, లేదంటే పాత ప్రమాదం తాలూకు ప్రభావం ఏమైనా ఉందా, విమానం ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు, ఈ అంశాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. రాష్ట్రానికి 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అజిత్ పవార్ అకాల మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటుగా మిగిల్చింది. पाणी